నమః. అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః అనేటువంటి శ్లోకాన్ని మనం వింటూ ఉంటాం. ప్రతి మనుష్యుడికి కూడా పుట్టిన తర్వాత వారికి ఆయా సంస్కారాలు చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించి ఈ పుట్టిన పిల్లవాడు చిరకాలం జీవించాలని, మంచి సద్గుణాలతో సత్పురుష సహజీవనం చేయాలి అని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తూ ఉంటారు. పురోహితులు ఈ శ్లోకాన్ని పఠించి ఈ అన్నప్రాసన ఈ సంస్కారాలలో సమయంలో వీరిలాగా ఉండాలి అని ఆశీర్వదిస్తారు. వీరిలో ఎవరి సప్త చిరంజీవులు, చిరంజీవి అని అంటే చిరకాలం జీవించేటువంటి, అంటే ఎంతకాలం, ఒక కల్పకాలము అని. మన భారతీయ కాలమానంలో యుగములు నాలుగు యుగములు ఉన్నాయి. ఆ 4 ఒకసారి నడిస్తే ఒక మహాయుగం, అటు 71 మహాయుగాలు నడిస్తే ఒక కల్పము అని. ఇది కూడా ఎంత అనేటువంటిది కూడా ఉన్నది. ఈ కల్పకాల జీవులు ఈ వీరితో పాటు మార్కండేయ తథాష్టమ అని కూడా ఒక పాఠం. మరి అంటే కనీసం కల్పకాల జీవనం. మార్కండేయ మహర్షి అల్పాయుష్కుడైనటువంటి వాడు కల్పాయుష్కుడు, సప్తకల్ప జీవి అయ్యాడు. కారణం భగవంతుని ఉపాసించడం. ఈ వీరిలో ప్రప్రథమంగా అశ్వత్థామ ఒక 5000 సంవత్సరాల నాడు మనకు మహాభారతంలో దర్శనమిచ్చే ఆ మహానుభావుడు అశ్వత్థామ ద్రోణాచార్యుని యొక్క కుమారుడు. ఈనాటికి కూడా గుజరాత్ ప్రాంతంలో, శ్రీశైలం ప్రాంతంలో కొన్ని చోట్ల మనకు దర్శనమిచ్చినటువంటి సన్నివేశాలు మహానుభావులు చెప్పారు. పైలట్ బాబా అని ఉత్తర భారతదేశంలో చాలా ప్రసిద్ధి. ఆయన కూడా చాలా గ్రంథాలు అవి వ్రాసారు, తెలుగులో కూడా ఉన్నాయి. కాబట్టి అశ్వత్థామ ఈనాటికి ఉన్నటువంటి మహానుభావుడు. మహాభారత ప్రవచనం జరిగే చోటికి ఈనాటికి అశ్వత్థామ వస్తాడు. ఆ తర్వాత బలిచక్రవర్తి, ఈయన చక్కగా మహావిష్ణువుకే దానం చేసినటువంటి వాడు. వామనావతారాన్ని ధరించి సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు ఈయన దగ్గరకు వచ్చి యాచన చేశాడట. ఎందుకోసం ఆ భగవంతుడు ఇలా రావాల్సిన దానికి కారణం ఏమిటి అంటే, ఆ దేవేంద్రుల స్థానం, అది కూడా ఒక పదవే, ఒక మన్వంతర కాలం ఉంటుంది. ఒకరికి కట్టబెడితే ఆయన్ని యుద్ధంలో జయించి తాను ఉన్నాడు. అది సరైనది కాదు కదా. అందుకని రసాతలానికి అధిపతిని చేసి బలిచక్రవర్తిని ఈనాటికి ఆయనకు రక్షణగా ఉన్నాడు. వచ్చేటువంటి మన్వంతరంలో బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. ఆ బలిచక్రవర్తి ఈనాటికి కూడా మనకు ఆశ్వయుజ మాసంలో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఈ భూలోకానికి వచ్చి తన ప్రజలందరినీ చూస్తారు అని. అదే కేరళ ప్రాంతం వారు ఓణం పండుగ అని చేయడం జరుగుతుంది. ఆయన కూడా ఒక కల్పకాల జీవి. అశ్వత్థామ కూడా కలియుగ అంతంలో మరల కల్కిగా మహావిష్ణువు వచ్చినప్పుడు ఆయనకు ఈయన కూడా సహాయపడతాడు అని కూడా మనకు కల్కి పురాణం ఇవన్నీ కూడా చెప్తున్నాయి. అశ్వత్థామ బలిచక్రవర్తి వ్యాస మహర్షి, ఆయన కూడా ఈనాటికి మనకు ఆ మహానుభావులకు దర్శనం ఇచ్చాడు అని వేద విభాగం చేసి, అలాగనే అష్టాదశ పురాణ వాన్మయాన్ని అందించి బ్రహ్మసూత్రాలను అందించినటువంటి మహానుభావుడు. ఆషాఢశుద్ధ పూర్ణిమ మనకు వ్యాస పూర్ణిమ, జ్ఞాన పూర్ణిమ అని ఈనాటికి స్మరించడం జరుగుతోంది. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతి. అన్ని పురాణాలకు, మహాభారతానికి, అన్నిటికీ కూడా ఈ శ్లోకాన్ని పఠించే పౌరాణికులు పఠిస్తూ ఉంటారు. జయం, సంసార జయం, తాపత్రయాల్ని జయించడం, ఇలాగ ఇంద్రియ జయం, అన్నిటికీ సర్వ విజయాలను కలిగించేది. అశ్వత్థామ బలిర్వ్యాస
హనుమంతుడు ఈనాటికి కూడా గంధమాదన పర్వతంలో కింపురుష వర్షంలో ఇలాగా ఆయనకు స్థానాలు చెప్పాడు. ఈనాటికి కూడా రామకథ వింటూ సీతారాములను అర్చిస్తూ ఉంటారని భాగవతం మనకు చెప్తాడు. ఆ మహానుభావుడు ఎక్కడైతే రామకథ జరుగుతోందో అక్కడ సాక్షాత్కరిస్తాడు. తులసీదాస్ చరిత్రలో మనకు అది రుజువైంది. ఈనాటి కూడా అనేక మంది భక్తులకు అనుభవం. అలాగనే ఆ హనుమంతుడు ఆయనను ఎక్కడైతే రామనామ స్మరణ జరిగినా కూడా ప్రత్యక్షం అవుతాడు అని అది ఆ దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ అర్జయిత్వా పురీం లంకాం అభివాద్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసామని మనకు శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో జయపంచకమని పెద్దలు 5 శ్లోకాలని పఠించడం చాలా శ్రేయస్కరమని కూడా సంప్రదాయంలో మనకు కనిపిస్తాం. విభీషణుడు రామాయణానికి సంబంధించే మరొక మహానుభావుడు. ఈనాటికి కూడా విభీషణుడు ఉన్నాడు. ఆయన కూడా రామభక్తుడు కనుక వీరిని స్మరించేస్తేనే చాలు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృపాచార్యుడు కౌరవ పాండవులకు మొదటి గురువు ఆయన. కృపాచార్యుడు ఈనాటికి ఉన్నాడు. ఆయన శంబల గ్రామంలో అవతరించబోయే కల్కి అవతార పురుషుడైనటువంటి ఆ మహావిష్ణువుకి ఆయనకు సేవ చేయడం కోసం రాబోయేటువంటి కృతయుగంలో వారందరికీ కూడా ధనుర్విద్యని అందించడం కోసం కూడా ఆయన ఉన్నారని చెప్పడం జరుగుతుంది. పరశురాముడు ఈనాటికి ఆయన మహేంద్ర పర్వతాలలో ఉన్నాడు అని ఆ పరశురాముడు ఆయన కూడా కల్కి అవతారానికి సహకరిస్తాడని త్రేత ద్వాపర కలియుగాలలో ఉండేటువంటి గొప్ప అద్భుతమైన ఇదం శస్త్రం ఇదం శాస్త్రం ఇదం క్షాత్రం అని శాస్త్ర అస్త్ర విద్యా గురువుగా ఆయన మహావీరుడుగా క్షాత్రధర్మాన్ని బ్రహ్మణ్య స్వరూపుడుగా బ్రాహ్మణ శక్తిని బ్రహ్మతేజస్సుని రెండింటినీ కూడా చూపిస్తున్నటువంటి మహానుభావుడు ఈనాటికి కూడా ఆయన తపస్సులో ఉన్నాడు అని. కృప పరశురామశ్చ వీరు 8 మంది సప్త చిరంజీవులు 7 వీరికి తోడు మార్కండేయుని కూడా స్మరించడం. 16 ఏళ్ల వయస్సు మాత్రమే ఉన్నది అని ఆయుర్దాయం అంటే ఆ తపస్సు చేసి 7 కల్పాలు జీవించి ఆ మహాప్రళయాన్ని కూడా దర్శించి ఆ మహాప్రళయ కాలంలో మర్రి ఆకు మీద ఉన్నటువంటి మహావిష్ణువుని దర్శించాడని ఆయన పేరుతో ఒక పురాణం మార్కండేయ మహాపురాణాన్ని కూడా వ్యాసుల వారు అందించారు. కాబట్టి వీరి స్మరణ అనేటువంటిది దీర్ఘ జీవితాన్ని ప్రసాదిస్తోంది అని, అలాంటి ఆ మహర్షాదులను మహాత్ములను స్మరిస్తేనే చాలు, ఉభయ సంధ్యలలో వారి స్మరణ శ్రేయోదాయకమని పెద్దల యొక్క అభిభాషణం.